నా లైఫ్‌లో ఇలాంటి డే వస్తదని ఎప్పుడు అనుకోలేదు. మధ్యాహ్నం చేసిన కర్రీయే సాయంత్రానికి తినని నేను, ఎప్పుడో చేసిన ఈ చపాతీలు తీసుకొని చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను. ఇది 25 ప్యాక్ నాకు $8 పడింది. ఆహ్, ఇది చూడండి. ఇది కోఫ్తా అని తీసుకున్నాను షాప్‌లో. నేనెప్పుడు చూసి ఎవర్రా ఈ కొనేది అనుకునేవాడిని. ఎప్పుడో చేసిన ప్యాకేజ్. 3 మినిట్స్ పెట్టాలంట మైక్రో ఓవెన్‌లో. చూడండి ఎంత గట్టిగుందో. రాక్ సాలిడ్ ఉంది. ఎవడైనా కొడితే మనిషి కూడా చచ్చిపోతాడు అంత గట్టిగుంది. ఎన్ని సార్లు కింద కన్నా పడట్లేదు. ఇలాంటి దాన్ని తినాలనుకుంటే భయమేస్తుంది. చపాతీ ఏమో ఇరిగిపోయింది. ఈ ప్యాన్ ఏమో వేడవ్వదు. సర్లే అని పట్టుకొని పోయి పెట్టేసా భద్రంగా. పెట్టేసి 3 మినిట్స్ కొట్టేసి దాన్ని చూస్తే వామ్మో! భయంకరంగా ఉంది. చూస్తేనే భయమేస్తుంది. అలాంటివి తినాలి. ఆకలి దేన్నైనా తినాలనిపిస్తది. సో, ఆకలితో ఉన్నా తప్పదు నాకది తినటం. ఇప్పుడు ఇది చూస్తేనేమో ఇదేమో అడుగంటిపోయింది. దోస ఎయటం రానోళ్ళని చూసినా గానీ, చపాతీ ఎయటం రానోళ్ళని నన్నే జూసుంటారు. ఇది ఇంకా అవుతానే ఉంది. 3 మినిట్స్ తర్వాత లైట్ కలపమని ఉంది దాంట్లో. కలిపి మళ్ళా 3 మినిట్స్ పెట్టమన్నారు. కలుపుతా ఉన్నా. కలుపుతుంటే ఆ కోఫ్తా అంతా ఇరిగిపోతా ఉంది. ఇంక అంతే గదండీ! ఎప్పుడో చేసిన ఐటెమ్ అది. కలిపి ఆ కోఫ్తా అంతా మాయమైపోతది లాస్ట్‌కల్లా. నాకు పక్కా నమ్మకం ఉంది అది పోతదని. ఎంతో ఆకలితో ఉన్నా మళ్ళీ 3 మినిట్స్ పెట్టా. నాకేమనిపించిందంటే, ఈ ఫ్రోజన్ చేసి 3 మినిట్స్ భయపడే బదులు, మనమే ఇంట్లో చేసుకుంటే కర్రీగా బావుంటదనుకున్నా. కానీ అలాంటప్పుడే ఇది చూసి భయమేసింది. ఇంక లాస్ట్ 3, 2, 1 గో! ఫుడ్ ఈస్ రెడీ. చూద్దాం ఎలా అయిందో. కుతకుతలాడుతుంది గదా! మామూలుగా లేదు. చూడటానికైతే భయంకరంగా ఉంది. స్మెల్ గూడా లేదు. జీరో స్మెల్లు. ఆ కోఫ్తా అనుకున్నట్లే మొత్తం మాయమైపోయింది. కలుపుతుంటే మొత్తం గట్టిగా అయిపోతుంది. పాలక్ కోఫ్తా. ఇది ఇరిగిపోయిన చపాతీ ఏసుకొని టేస్ట్ అబ్బా! పడిపోయిందండి. ఒక్క పని కూడా కరెక్ట్ చేయను నేనైతే. ఒకటి మాత్రం కరెక్ట్ చేస్తా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. టేస్ట్ మాత్రం అస్సలు బాలేదు. అస్సలు నాట్ రికమెండెడ్.